మైసమ్మకి వెళ్ళి వచ్చినాం సార్, మేడ్చల్ జిల్లా. ఎవరు ఎమ్మెల్యే? రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కాదు, ఆయన సీఎం గానీ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మీకు ఎవరు వస్తారు? మల్లారెడ్డి. గట్ల చెప్పు మరి. మల్లారెడ్డి ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు, సీఎం ఇక్కడ ఉంటాడు. ఏం జరిగిందమ్మా నీకు? ఏం జరగలేదు నాయన, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని రాసుకపోయినరు, అన్ని చేసిండ్రు. ఏమంటి ఇంతకు ముందు కూడా వచ్చిండ్రు నాయన, కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఇస్తాము అంట అని పేర్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి అన్నారు. ఇక మూసిపెట్టిండ్రు నాయన. ఇప్పుడు ఏమి ఇస్తలేదు. నీ బాధ ఏంది? నాకు ఇల్లు కావాలి నాయన. ఇల్లు కావాలంటే ఇన్నేళ్ల నుంచి మీ కొడుకు అయ్యో సంపాదించలే ఇల్లు? మా భర్త వచ్చి 25 ఏళ్ళ ఆయన. అంతకుముందు ఆయన అయ్యలేడా? ఏం జాగలేదా ఇల్లుకు? మాకు ఊర్లో చేను లేదు, అడవిలో చేను లేదు, ఊర్లో ఇల్లు లేదు. అమ్మా, ఊళ్ళో చేను లేదు, ఊళ్ళో భూమి లేదు, ఇల్లు లేదు. ఇన్నేళ్ల నుంచి ఎట్లా బతుకుతారు? మొత్తం గవర్నమెంట్ మీద ఆధారపడే బతుకుతారు అందరూ. గవర్నమెంట్ మీద కాదు నాయన, కూలి చేసుకుని బతికినా. కూలి చేసిన అవుతానే మొత్తం గవర్నమెంటే బియ్యం ఇయ్యాలి మీకు. గవర్నమెంటే బియ్యం ఇయ్యాలి, గవర్నమెంటే ఇల్లు ఇయ్యాలి, వికలాంగులకు వాళ్ళే ఇయ్యాలి, బస్సు వాళ్ళే ఫ్రీ పెట్టాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాక కొడుకులు ఎందుకు, బిడ్డలు ఎందుకు, మనవరాలు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు తల్లి? పెళ్లిళ్ళు చేయద్దా, కూలి చేసినాము. ఉప్పర్ కూలి చేసి ఎంత చేస్తాం నాయన? 3 రూపాయల కూలి చేసినాం. ఇప్పుడు 500 కూలి అయింది. 3 రూపాయల కూలి మీద చిన్న చిన్న మేము అవన్నీ అడుగుతలేము. మీకు ఒక్కొక్కరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటి వరకు మీకు సొంత ఇల్లు లేదా అంటే అసలు ఏంది? ఇంకోరు చేసుకోమని, ఇంకోరు చేసుకోరు. మరి ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిండ్రో నాయన, ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు. మాకు వచ్చి ఇంకోరు చేసుకుని మా దగ్గర ఉంటే వాళ్ళు తీసుకోకు. ఇన్ని ఏళ్ల నుంచి నువ్వు 1947 నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నావు? ఇంట్లోనే ఉంటున్నాం అప్పటి నుంచి కిరాయికి. అప్పటి నుంచి. ఏది జిడిమెట్లనా మీది? మల్లారెడ్డి ఎమ్మెల్యే వస్తాడా? మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే వచ్చేది అంటే అప్పటి నుంచి మీరు కిరాయిగా ఉంటారు. సోనియా గాంధీ పోయింది, ఇందిరాగాంధీ పోయింది, అందరు పోయింది, కానీ మీకు మాత్రం రాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గిట్ట వచ్చిండు, ఈయన ఆధ్వర్యంలో గిట్ట రాదనుకుంటురా, వస్తుంది అనుకుంటురా? ఇక ఆయన ఎక్కిపిస్తే వెంకటరమణ కొండ ఎక్కిపించినట్లా. ఇంతే. ఏం చెప్దాం అనుకుంటున్నాం మా సీఎం కు? మేమేం లేదు, మాకు ఇంత ఇల్లు ఇస్తే చాలు నాయన. ఇల్లు ఇస్తే బియ్యం వద్దా? మరి బియ్యం వద్దా? బియ్యం వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి. ఇప్పుడే అన్నావు కదా తల్లి, ఇల్లు ఇస్తే చాలు, బియ్యం అవసరం లేదని. జోగులాంబ జిల్లా గద్వాల సార్ మాది. ప్రస్తుతం మాకి నేను ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నాము. నేను హోటల్లో పని చేస్తా. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు 7వ తరగతి చదువుతున్నాడు, ఒక కొడుకు 12వ తరగతి చదువుతున్నాడు. ఇంకోటి సార్, మాకి నేను డబుల్ బెడ్రూమ్ గురించి అప్లికేషన్ పెడితే లోన్ వచ్చింది అని 2 మాటలు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఆఫీసర్లు. మాకు ఇల్లు లేదు, స్థలం లేదు, ఏం లేదు. కానీ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు సార్ కాడికి వచ్చినా వస్తే మళ్ళా చేపిస్తామంటున్నారు, 2 విడతలు ఇస్తామంటున్నారు. ఇంకోటి ఏమంటే, ఆడ గద్వాలలో కూడా ఏమైతుంది తెలుసా, మొత్తం రాజకీయం ఉన్నోళ్ళకే పోతుంది, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. అంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. కలెక్టర్ మీద ఎమ్మెల్యే మీద, కలెక్టర్ కౌన్సిలర్ మీద ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసే పని చక్కగా అవుతున్నాయి, కానీ నడిమద్దతు ఉన్నోళ్ళు మొత్తం గబ్బులు చెప్తున్నారు దానికి పనికి. రేవంత్ రెడ్డి చేసే పని మొత్తం కరెక్ట్ అవుతుంది, కానీ నడిమద్దలు నాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈయన పెట్టి అట్లా అవుతుంది. సార్ రేవంత్ రెడ్డి సార్ దయచేసి ఫోకస్ పెట్టి లేని వాళ్ళకి సార్ 1 నిమిషం సార్, లేని వాళ్ళు 1 పైసా ఉంటే ఉన్నోళ్ళు 90 పైసలు ఉన్నారు. ఇది నిజము. మాకు కావాలా గద్వాల మీద సార్కి రెడ్ హ్యాండ్ చూపెట్టాను నేను తీసుకుపోయి. ఉన్నోళ్ళు 90 పైసలు ఉంటే లేని వాళ్ళు 10% ఉన్నారు. అందరికి ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి సార్ ఉన్నోళ్ళకి కంపల్సరీ ఇప్పియాలా, దయచేసి లేని వాళ్ళకి ఇల్లు ఇప్పియాలా, ఉన్నోళ్ళకి ఇంకోటి చేసి రిజెక్ట్ చేసేసి లేని వాళ్ళకి ఇవ్వాలి, కంపల్సరీ వాళ్ళకి న్యాయం చేయాలి. బిఎస్ మక్తా నుంచి వచ్చానండి నేను. నా పేరు లలిత. ఇందిరమ్మ గారు ఒక 20-30 ఏళ్ల కింద బిఎస్ మక్తాకు వచ్చారంట. బీద వాళ్ళేమో అందరూ మేడం మాకు ఒక పూట తిన్నా తినకపోయినా మాకు ఇల్లు లేవు మేడం అని చెప్తే, అప్పటిదప్పుడు పిఏకి చెప్పి ఎన్నో కోట్లు సైన్ చేసి వాళ్ళకి ఇల్లు ఒక 30-40 మందికి ఇల్లులు కట్టించింది ఆవిడ. మళ్ళీ రాజీవ్ గురువులని
రాజీవ్ గాంధీ సార్ ఉన్నప్పుడు కూడా పాపము అతను అంత చనిపోయి వాళ్ళందరూ అంత చనిపోయి అంత త్యాగం చేసి దేశం గురించి వాళ్ళది కూడా బండలగూడలో ఏంటి ఎక్కడంటే అక్కడ ఇల్లులు ఉంది. రాజశేఖర్ రెడ్డి సార్ కూడా ఇచ్చారు. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, రాజశేఖర్ రెడ్డి సార్ కూడా ఇచ్చారు. అప్పుడు నేను అప్లై చేస్తే ఉన్నోళ్ళు ఉన్నట్టు కొట్లాడుకున్నారు. అప్పుడు అది పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏదో బీద వాళ్ళు కొంతమందికి ఇచ్చారు కానీ లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఈ సార్ కొద్దిగా దయదలిచి బీద వాళ్ళకి ఇల్లు ఇస్తే ఈ 2 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు ఉంటారు, అందరూ ఓట్లు వేస్తాం. అంటే బీద వాళ్ళు అంటే 2 ఇల్లు ఉన్న వాళ్ళకు 3 ఇల్లు ఉన్న వాళ్ళకు లేదు ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇచ్చారని న్యూస్ వచ్చింది, బిల్డింగ్ ఉన్న వాళ్ళకి. అలా కాకుండా ఈ సార్ వెరిఫికేషన్ చేసి లేని వాళ్ళకి, మీరు కష్టపడి వచ్చిన వాళ్ళే, మీకు కష్టం అంటే గరీబోడు కష్టం ఏంటో తెలుసు, బీద వాళ్ళ కష్టం ఏంటో తెలుసు సార్కి, రేవంత్ రెడ్డి సార్కి. మరి అలాంటప్పుడు ఇక్కడ తిప్పించుకుంటున్నారు 100 సార్లు. ఆ తిప్పించుకున్నప్పుడు అయినా దయదలిచి కొద్ది కన్నీళ్ళు వచ్చి బీద వాళ్ళకి ఇల్లులు ఇస్తే పాపం వాళ్ళు ఇంకా సంతోషపడతారు. ఒక పూట లేకపోయినా మీరు ఏమి ఇవ్వకండి. 6 స్కీమ్లు అన్నారు, ఆ స్కీముల్లో ఆ బస్ ఫ్రీ పెడితే ఉన్న వాళ్ళే వెళ్తున్నారు, లేని వాళ్ళు ఎవరో కొంతమంది వెళ్తున్నారు. దయచేసి ఆ 2500 గ్యాస్ అలాంటివి ఇల్లులు అందులో ఏదన్నా కొన్ని స్కీమ్స్ విడుదల చేయండి. ఇప్పుడు మీరు అనేది బస్సు తీసేసి అయినా సరే కానీ అందరికి ఇల్లు ఇవ్వమంటారు. బస్ తీసేయండి, అవసరం లేదు, ఫ్రీ బస్సు ఎందుకు? ఉన్న వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కుతున్నారు సార్ అని లోపల బస్ లోని. లేని వాళ్ళు ఎవరు ఎక్కట్లేదు, బీద వాళ్ళు, న్యాయంగా ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కరు, కష్టపడ్డ వాళ్ళు న్యాయంగా ఉన్న వాళ్ళు, న్యాయం మాట్లాడిన వాళ్ళు ఎవరు ఎక్కరు. అది ఉన్న వాళ్ళే కార్ పక్క కాపేసి అందులో బస్ లో డ్రైవర్ పంపించేసి బస్ ఎక్కి వెళ్తున్నారు, 2 లక్షలు 3 లక్షలు సంపాదించిన వాళ్ళు. అట్లా కాదు సార్, ఈ ప్రభుత్వం ఉందంటే కరెక్ట్. మీరు కూడా ఒక పబ్లిక్ కి ఒక విజిటింగ్ టైం పెట్టండి, 1 గంట, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. మీరు మినిస్టర్ అంటున్నారు, ఓకే, మీరు అన్ని కష్టపడి వచ్చిన వాళ్ళే, పబ్లిక్ ది కూడా కష్టం అర్థం చేసుకోవాలి. మీరు ఇట్లా ఏడిపించొద్దు పబ్లిక్ కి, మంచి పద్ధతి కాదు అది. మీరు మరి ఓట్లు మీ వెనక్కి అయిపోతాయి, మీకు ఓట్లు మళ్ళీ 2 ఏళ్ళు అయితే మీరు దిగిపోతారు. మీరు ఇంకా 10 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండాలంటే మీరు మంచిగా ఇల్లులు కట్టిపెట్టిన ఇల్లులు ఇచ్చేయండి. అవన్నీ పందికొక్కులు అవి మా ఇంటి దగ్గర కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు కొల్లూరులోని, అవన్నీ పందికొక్కులు ఇప్పుడు మీకు అనుకూలంగా అవసరం ఉన్న వాళ్ళకు ఇవ్వకపోతే మళ్ళీ రూలింగ్ రాదంటారు. రాదు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని లేని వాళ్ళు బీద వాళ్ళకి ఇవ్వండి. మీరు ఈ బియ్యం ఇవేమి ఇవ్వకపోయినా సరే, ఒక 5 కిలోలు 4 కిలోలు ఇచ్చిన ఇల్లు మాత్రం ఇవ్వండి. ఇంకేం స్కీములు మీరు పెట్టకపోయినా సరే, ఇల్లులో కిరాయిలు కట్టుకొని చాలా కష్టం అవుతుంది సార్ బీద వాళ్ళకి. ఆ 10,000 జీతాలు పెట్టుకొని ఓనర్స్ చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. దయచేసి మీకు మా మనవి పబ్లిక్ ది. ఓకే, థ్యాంక్ యూ సార్. మా సాయి న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సాయి న్యూస్ తరపున శనార్థులు.